మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పేరుతోటి చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీకు అందివ్వడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టాపిక్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ ప్రశ్నలు అయితే మీరు పొందండి. ఇవాళ మనకి 130వ వీడియోలో భారతదేశంలోని రైల్వే జోన్లు, వాటి యొక్క ప్రధాన కార్యాలయాలు, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. కోర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ స్టడీస్లో మనం అవి డిస్కస్ చేయబోతున్నాం. ఇంతకుముందు ఒక వీడియోలో మీకు విటమిన్స్ అనే టాపిక్ మీద చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఏ రకంగా క్వశ్చన్స్ వస్తున్నాయో అంచనా వేసి ఆ మెటీరియల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవాళ రైల్వే జోన్లు, అంతకంటే ముందు మనకు జెనీవాలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ మీద ఒక వీడియో ఇచ్చాను. అట్లా డిఫరెంట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవాళ మనం ఈ రైల్వే జోన్లకు సంబంధించి వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తాం. అయితే ముందుగా మనకి భారతదేశంలో మొట్టమొదటి రైలు మార్గం అనేది లార్డ్ డల్హౌసీ కాలంలో, అంటే డల్హౌసీ బ్రిటిష్ గవర్నర్ జనరల్గా భారతదేశంలో ఉన్నప్పుడు 1853లో ముంబై టు థానే వరకు మొట్టమొదటి ట్రైన్ అనేది నడపబడింది. అది మీరు గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఇండియాలో మనకి ఇప్పుడు ఉన్నటువంటి రైల్వే జోన్స్, వాటి యొక్క ప్రధాన కార్యాలయాలు, వాటిని ఎలా గుర్తుంచుకోవాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీకు ఈస్టర్న్ రైల్వే జోన్, అంటే తూర్పు రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అనేది మీరు చూడండి. ఇది కోల్కత్తాలో ఉంది. అయితే దానికంటే ముందు మీరు డైరెక్షన్స్ మీద మీకు అవగాహన ఉండాలి. మొట్టమొదట మనము దిక్కులు అనేది కనుక గమనిస్తే మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు నార్త్ డైరెక్షను, ఇది సౌత్ డైరెక్షన్, ఇది ఈస్ట్ డైరెక్షన్, ఇది వెస్ట్ డైరెక్షన్. అట్లాగే మీకు 4 కార్నర్స్ కూడా చూడండి మీరు. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్, దీన్ని మనం ఈశాన్యం అంటాం. తెలుగులో ఏమంటామంటే ఈశాన్యం అంటాము. ఇది మీకు నార్త్ వెస్ట్ కార్నర్, దీన్ని మనం వాయువ్యం అంటాము. ఎందుకంటే వీటి మీద ఐడియా ఉంటే మీకు ఈ రైల్వే జోన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ లొకేషన్ అనేది ఈజీగా గుర్తుంటుంది. అదే మీరు సౌత్ వెస్ట్ కనుక చూస్తే దీన్ని నైరుతి అంటాము తెలుగులో, గుర్తుంచుకోండి. అదే మీకు సౌత్ ఈస్ట్ చూస్తే దీన్ని ఆగ్నేయం అంటాము తెలుగులో. ఇప్పుడు మనకు అడిగింది ఏంది ఇక్కడ, ఈస్టర్న్ రైల్వే జోన్ యొక్క ముఖ్య కార్యాలయం, అంటే తూర్పు రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? మీకు కోల్కత్తాలో ఉందండి, గుర్తుంచుకోండి. మీకు ఇండియా మ్యాప్ చూసినా కూడా పశ్చిమ బెంగాల్ అనేది మీకు ఇటే వస్తుంది, ఈ ఈస్ట్ డైరెక్షన్లో వస్తుంది. సో ఈ ఏరియాలో మీకు ఉంటుంది. రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు చూడండి, వెస్టర్న్ రైల్వే జోన్, అంటే పశ్చిమ రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఎందుకంటే మీకు ఇండియా మ్యాప్లో కూడా ముంబై అనేది మీకు ఈ వెస్ట్ సైడే ఉంటుంది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ 4 దిక్కులై ఫస్ట్ ఇస్తాను, మీకు ఒక ఆర్డర్లో ఇచ్చాను, ఒక చాలా గుర్తుంచుకునేలాగానే ఇచ్చాను. 4 డైరెక్షన్స్ ఫస్ట్ చూద్దాం. నెక్స్ట్ 3 వచ్చేసి నార్థన్ రైల్వే జోన్, అంటే ఉత్తర రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆటోమేటిక్గా మీకు ఎక్కడ ఉంటుంది? ఢిల్లీ నార్త్లో ఉంటుంది ఇండియాకి. సో అక్కడ మీకు ఢిల్లీలో నార్థన్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ అనేది ఉంది. ఇక 4th చూడండి, మీకు ఇక్కడ సదర్న్ రైల్వే జోన్, అంటే మీకు దక్షిణ రైల్వే ప్రధాన కేంద్రం వచ్చేసి మనకు చెన్నైలో ఉందండి. ఓకే, మీకు లొకేషన్ ఆల్రెడీ తెలుసు. మీకు ఇండియా మ్యాప్లో చెన్నై కూడా సౌత్ వైపు ఉంటుంది కాబట్టి ఈ 4 అయితే మీకు క్లియర్గా అర్థమైనాయి. తూర్పు రైల్వే, పశ్చిమ రైల్వే, ఉత్తర రైల్వే, దక్షిణ రైల్వే, ఈ 4 హెడ్ క్వార్టర్స్ 4 మెయిన్ సిటీస్లో ఉన్నాయి. ఇది మీకు ఈజీగానే గుర్తుంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు కార్నర్స్ చూద్దాం మనం. నార్త్ ఈస్ట్ రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం, ఇందాకనే చెప్పిన మీకు నార్త్ ఈస్ట్ అంటే ఇక్కడ వస్తుంది మీకు ఈ డైరెక్షన్, ఇది ఈశాన్యం. మనకు నార్త్ ఈస్ట్ అంటే మీకు యూపీలో గోరఖ్పూర్లో ఉందండి, గుర్తుంచుకోండి. నార్త్ ఈస్ట్ రైల్వే జోన్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు ఈశాన్య రైల్వే ప్రధాన కార్యాలయం గోరఖ్పూర్లో ఉంది. ప్రపంచంలో అతి పొడవైన ప్లాట్ఫామ్ కూడా ఇక్కడే ఉంది, మీకు గోరఖ్పూర్లోనే ఉంది, అది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కార్నర్ చూద్దాం. సౌత్ ఈస్ట్, అంటే ఆగ్నేయ రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం. ఆగ్నేయం అంటే మీకు ఇందాక చెప్పిన ఈ కార్నర్, మీకు ఇటు సౌత్ ఇటు ఈస్ట్, ఈ కార్నర్ మనం ఆగ్నేయ రైల్వే అంటాం. ఇది మీకు కోల్కత్తాలో ఉంది. రైట్, మీకు తూర్పు రైల్వే సెంటర్ కూడా కోల్కత్తాలో ఉంది. సౌత్ ఈస్ట్ ఆగ్నేయ రైల్వే ప్రధాన కార్యాలయం కూడా కోల్కత్తాలో ఉంది. నెక్స్ట్ నార్త్ వెస్ట్, అంటే వాయువ్య రైల్వే ప్రధాన కార్యాలయం. వాయువ్యం అంటే చెప్పిన మీకు ఈ కార్నర్, ఇది నార్త్, ఇది వెస్ట్, ఇది వాయువ్యం అంటాము, నార్త్ వెస్ట్ అంటాం. మీకు జైపూర్, అంటే రాజస్థాన్లోని జైపూర్లో ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్. అంటే మీకు జైపూర్ కూడా ఇదే ఏరియాలో వస్తుంది, ఇండియా మ్యాప్లో కూడా మీకు ఈ డైరెక్షన్లోనే ఉంటుంది రాజస్థాన్ అనేది. సో జైపూర్లో మనకి నార్త్ వెస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ ఉంది. జైపూర్ని మనం పింక్ సిటీ అంటాం, దాని క్యాపిటల్ సిటీ కూడా అదే, రాజస్థాన్ క్యాపిటల్ సిటీలోనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి 8th సౌత్ వెస్ట్, మనకు నైరుతి రైల్వే అంటామండి. ఇందాక చెప్పిన కదా మీకు, నైరుతి అంటే ఈ డైరెక్షన్. ఇక్కడ మీకు సౌత్ వెస్ట్ హుబ్లీ కర్ణాటకలో ఉంది హెడ్ క్వార్టర్ వచ్చేసి, నైరుతి రైల్వే ప్రధాన కార్యాలయం. సో ఈ 4 కార్నర్స్ కూడా కంప్లీట్ చేసినాం మనం. ఫస్ట్ 4 డైరెక్షన్స్, తర్వాత కార్నర్స్, ఇవన్నీ కూడా 8 కంప్లీట్ అయినాయి. అట్లా మీరు అదే ఆర్డర్లో గుర్తుంచుకోండి. నెక్స్ట్ సెంట్రల్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అనే ప్రశ్న ఇచ్చాను.
అంటే మీకు తూర్పు సెంట్రల్, అంటే ఇక్కడ ఇది ఈస్ట్ కదా, ఇక్కడ సెంట్రల్ అంటే ఈ లొకేషన్ గుర్తుపెట్టుకోండి. మీకు బీహార్లోని హాజీపూర్లో ఉంది ఈస్ట్ సెంట్రల్. ఏమంటామంటే తూర్పు మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు బీహార్లోని హాజీపూర్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వెస్ట్ సెంట్రల్, సేమ్ మళ్ళీ వెస్ట్కి రండి అట్లనే మీరు. వెస్ట్ సెంట్రల్ ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు ఎక్కడ ఉందంటే, ఈ సెంట్రల్ అంటే ఇక్కడ ఊహించుకోండి మీరు, మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఉంది, గుర్తుంచుకోండి. వెస్ట్ సెంట్రల్ పశ్చిమ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఉంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ సౌత్ సెంట్రల్ అంటే మనదేనండి, సికింద్రాబాద్. ఇది ఈజీగా గుర్తుంటుంది మీకు. సౌత్ సెంట్రల్ మీరు ఇట్లా చూస్తే ఇక్కడ సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి 12th నార్త్ సెంట్రల్, మీకు మళ్ళీ ఉత్తరం వైపు సెంట్రల్ అలహాబాద్ లేదా ప్రయాగ్రాజ్ అంటున్నాం. ప్రజెంట్ అయితే ప్రయాగ్రాజ్ అంటున్నాము. అక్కడ మీకు నార్త్ సెంట్రల్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. నార్త్ సెంట్రల్ రైల్వే జోన్. నార్త్ రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం ప్రయాగ్రాజ్లో ఉంది, అంటే అలహాబాద్లో ఉంది. 12 అయినాయి, 12 అయినాయి. నెక్స్ట్ 13th చూద్దాం. సెంట్రల్ రైల్వే జోన్, స్పెషల్గా గుర్తుపెట్టుకోండి, ఇది ముంబై అని గుర్తుపెట్టుకోండి. మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం, మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ముంబై. సిఎస్టీ కూడా ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఎందుకంటే ముంబైలో 2 ఉంటాయి కాబట్టి మీకు కన్ఫ్యూజ్ కాకుండా. సెంట్రల్ రైల్వే జోన్ ముంబై యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి సిఎస్టీ, ముంబై సిఎస్టీని గుర్తుపెట్టుకోండి. ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఆ ఏరియాలో మీకు ఉంది. అండ్ 14th వన్ చూడండి, సౌత్ ఈస్ట్ సెంట్రల్ అంటున్నాం. ఆగ్నేయ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయము ఎక్కడుందని ప్రశ్న. ఆగ్నేయ మధ్య రైల్వే అంటే ఇక్కడ మీకు ఆగ్నేయం ఇటు కదా, మధ్య రైల్వే ఆగ్నేయ మధ్య రైల్వే. ఓకే, లొకేషన్ వచ్చేసి మీకు బిలాస్పూర్ ఛత్తీస్గఢ్లో ఉందండి. ఈ ఏరియాలోనే వస్తుంది ఎగ్జాక్ట్గా మీకు, తెలంగాణకి పక్కన ఛత్తీస్గఢ్లో బిలాస్పూర్లో ఉంది ఆగ్నేయ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం. ఇక 15 వచ్చేసి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్. ఇది ఒకటి స్పెషల్ గుర్తుపెట్టుకోండి. ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ? ఈశాన్య సరిహద్దు అంటే మీకు ఇక్కడ ఈశాన్యం ఈ డైరెక్షన్ కదా, ఈశాన్య సరిహద్దు ఫ్రాంటియర్ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే మీకు అస్సాంలో ఉందండి. అస్సాం స్టేట్ కూడా మీకు ఇటే వస్తుంది ఇండియా మ్యాప్లో. మాలిగామ్ అంటే గౌహతి దగ్గర, గౌహతి మాలిగాంలో ఉంది. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ఈశాన్య సరిహద్దు రైల్వే ప్రధాన కార్యాలయం. నెక్స్ట్ 16th ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? తూర్పు కోస్తా ప్రధాన కార్యాలయం అంటాము. చూడండి ఇక్కడ కోస్తా అంటే సముద్ర తీర ప్రాంతం, ఒరిస్సా ఏరియా అంటే భువనేశ్వర్లో ఉంది. ఇది ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈస్ట్ కోస్ట్. నెక్స్ట్ వచ్చేసి 17 సౌత్ కోస్ట్. రీసెంట్ అండి, ఇది వెరీ రీసెంట్, లేటెస్ట్. విశాఖపట్నంలో మనకి దక్షిణ కోస్తా రైల్వే జోన్ అయితే ఏర్పాటైంది, విశాఖపట్నం. ఇది గుర్తుంచుకోండి, ఇక్కడ ప్రశ్న అడగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి కోల్కతా మెట్రో. ఇది స్పెషల్, ఇది కోల్కతాలో ఉంది. ఇది గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టమైతే కాదు. సో ఇవ్వండి మనకు ఇంపార్టెంట్ కోర్ టాపిక్ రైల్వే జోన్స్, వాటి యొక్క ప్రధాన కార్యాలయాలు, వాటిని ఎలా గుర్తుంచుకోవాలో మీకైతే చెప్పడం జరిగింది. మరి మీ యొక్క రెస్పాన్స్ అయితే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.